ఇప్పుడు ఎవరైనా కాళేశ్వరం రావాలనుకుంటున్నారా? అస్సలు రావద్దు. ఎందుకు అలా అన్నానో తెలుసుకోవాలంటే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సత్యప్రియస్ వరల్డ్. మీరు కనుక మన వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అసలు ఈ టెంపుల్ ఎక్కడుందంటే ఈ కాళేశ్వరం హైదరాబాద్ నుంచి 260 కిలోమీటర్స్ దూరంలో, అలానే మంచిర్యాల నుంచి 69 కిలోమీటర్స్ దూరంలో ఉంది. మంచిర్యాల నుంచి డైరెక్ట్ బస్సెస్ ఉంటాయి. ఈ టెంపుల్ కి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు గోదావరి కనిపిస్తుంది. ఈ టెంపుల్ కి వెళ్ళేటప్పుడు మహారాష్ట్ర బోర్డర్ కూడా టచ్ చేస్తాం. ఈ టెంపుల్ యొక్క విశిష్టత ఏంటంటే ఒకే పానవటంపై 2 శివలింగాలు ఉంటాయి. ఒకటి కాళేశ్వర స్వామి వారు, ఇంకొకటి ముక్తీశ్వర స్వామి వారు. మేము టెంపుల్ కి రీచ్ అవగానే ఫస్ట్ గోదావరి నది దగ్గరికి వెళ్ళాం. ఇక్కడ గోదావరి నది అలానే ప్రాణహిత నది కలుస్తాయంట. అందుకే దీనిని దక్షిణ త్రివేణి సంగమం అని పిలుస్తారంట. టెంపుల్ దగ్గర నుంచి గోదావరి నది దగ్గరికి వెళ్లే దారిలో ఉన్న షాప్స్ కి, ఇల్లులకి ఇలా మంచి మంచి పెయింటింగ్స్ ఉన్నాయి. నాకైతే చాలా బాగా నచ్చాయి. ఇప్పుడైతే త్రివేణి సంగమం దగ్గరికి వచ్చేసాం. మేము వెళ్ళిన రోజున వర్షం పడింది, వాటర్ ఫ్లో అయితే ఎక్కువనే ఉంది. ఇలా గోదావరి దగ్గరికి వెళ్లే దారిలో చాలా షాప్స్ ఉన్నాయి. పసుపు కుంకుమ కట్ట వేసుకుంటారు కదా, అవన్నీ షాప్స్ ఉన్నాయి. కొంతమంది అక్కడే ఫ్రెష్ అప్ కూడా అవుతున్నారు. అక్కడ గోదావరిలో ఇలా చిన్న చిన్న విగ్రహాలు ఉన్నాయి. ఇక్కడ పుష్కరాలు జరిగినప్పుడు చాలా మంది వస్తారంట. ఈ త్రివేణి సంగమంలో స్నానం చేసి తర్వాత కాళేశ్వర ముక్తేశ్వర స్వామిని దర్శనం చేసుకుంటే పాపాలన్నీ పోయి శుభఫలాలు కలుగుతాయని ఇక్కడ భక్తుల నమ్మకం. మా అమ్మ నాన్న వాళ్ళు నేను రావడం ఫస్ట్ టైం. మా హస్బెండ్ అయితే ఇంతకు ముందే వచ్చారంట. గోదావరి నది దగ్గర చాలా ప్రశాంతంగా ఉంది. చల్లని గాలి వీస్తుంది. ఇంకా గోదావరి నది దగ్గర అయిపోయాక టెంపుల్ దగ్గరికి వచ్చేసాం. టెంపుల్ కి గోదావరికి జస్ట్ 300 మీటర్స్ దూరం అంతే. నడిచి వెళ్లే వాళ్ళు నడిచి వెళ్ళొచ్చు, లేదంటే ఆటోస్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి. ఇక్కడ రూమ్స్ కూడా ఎక్కువనే ఉన్నాయి. మేబీ దూరం నుంచి వచ్చిన వాళ్ళు స్టే చేస్తారు కదా, అందుకేమో. నేను వీడియో స్టార్టింగ్ లో కాళేశ్వరం వచ్చే వాళ్ళు ఎవరన్నా ఉంటే రావద్దు అని అన్నాను కదా. ఎందుకన్నానంటే టెంపుల్ ని ఇప్పుడు రెనోవేట్ చేస్తున్నారంట. అందుకు లోపలికి ఎవరిని అలో చేయట్లేదు. బయట శివలింగం ఉంది కదా, అక్కడే పూజలు చేస్తున్నారు. ఇంత దూరం వచ్చాక దర్శనం అవ్వకపోతే బాధ కలుగుద్ది కదా, అందుకే చెప్తున్నాను. వచ్చే వాళ్ళు ఎవరన్నా ఉంటే ఇప్పుడు రాకండి అని. ఇప్పుడు మళ్ళీ పుష్కరాలు వస్తున్నాయి కదా, అందుకని టెంపుల్ రెనోవేట్ చేస్తున్నారంట. టెంపుల్ లోపల ఎమకోణం, గండదీపం ఇవన్నీ ఉంటాయి. చూపిద్దాం అనుకున్నాను కానీ కుదరలేదు. మళ్ళీ ఎప్పుడన్నా వెళ్ళినప్పుడు ఖచ్చితంగా చూపిస్తాను. చెప్పాను కదా, టెంపుల్ కి వెళ్ళేటప్పుడు మహారాష్ట్ర బోర్డర్ తగులుతుందని. చెక్ పోస్ట్ అది. ఈ మంకీస్ చూడండి, వాటి పిల్లల్ని పట్టుకుని ఎంత క్యూట్ గా కూర్చున్నాయో. దర్శనం అవినా అవ్వకపోయినా మా అమ్మ నాన్నలతో ఒక డే అంతా మంచిగా స్పెండ్ చేసాం. వెళ్ళేటప్పుడు ఒకసారి బ్రిడ్జ్ మీద నుంచి గోదావరి కనిపిస్తుంది, వచ్చేటప్పుడు కూడా బ్రిడ్జ్ మీద నుంచి కనిపిస్తుంది. ఈ జర్నీలో నాకు చాలా హ్యాపీ అనిపించింది ఏంటంటే మా అమ్మ నాన్నని ఫస్ట్ టైం వందే భారత్ ట్రైన్ ఎక్కించాం. మా అమ్మ డాడీ చాలా ఎక్సైట్ అయ్యారు, సర్ప్రైజ్ అయ్యారు వందే భారత్ ట్రైన్ ని చూసి. అంటే ఇంతకు ముందు ఎప్పుడు ఎక్కలేదు, ఎక్కే సిచ్యువేషన్ కూడా రాలేదు. వాళ్ళ ఫేసెస్ లో హ్యాపీనెస్ చూడండి. ఎలాగండి? ఇంతేనండి ఈ వ్లాగ్ మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. ఇంకా ఇలాంటి ట్రావెలింగ్ వ్లాగ్స్, డివోషనల్ వీడియోస్, కుకింగ్, లైఫ్ స్టైల్, షాపింగ్ టిప్స్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మేము ఈ ట్రిప్లో అయితే మా ఫ్యామిలీతో మంచి మెమరీస్ క్రియేట్ చేసుకున్నాం. ఇంకా ఇలాంటి మంచి కంటెంట్తో నెక్స్ట్ వ్లాగ్లో మీ ముందుకు వచ్చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.